కృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైనా సరే ఎప్పుడైతే లడ్డూ గోపాలుని ఉయ్యాలలో ఊగిస్తారో వారు నా స్నేహితులలో పాత్రలవుతారు. తారంగాలు ఆడేవాడు పిల్లని గ్రోవి ఊదేవాడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు నువ్వేరు దేవుడు వేరు అనలేదు, నువ్వే దేవుడివి. భగవద్గీత చదివిన తర్వాత తత్వమసి, అదే నీవై ఉన్నావు, జీవుడే దేవుడు అని చెప్పేది భగవద్గీత మాత్రమే. అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆయాత్మం బ్రహ్మగా వెలుగొందాలి. ఎంతసేపు దేవుడు బయట ఉన్నాడు వెతుకుదాము, అక్కడికి పోదాము ఇక్కడ పోదాం అంటాడు భగవద్గీత. నీలోనే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ ఆమె వైశ్యస్య సంశయం. ఎవరైతే నిత్యము పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటారో పరమాత్మ స్వరూపాన్ని ప్రసాదిస్తారట. భగవద్గీతలో చెప్పబడింది, చక్షుశ్చైవాంతరే భ్రువో నాసాభ్యంతర చారిణ. రెండు కన్నుల బొమ్మల మధ్య కుటి ప్రాంతంలో నీ దివ్య చక్షు ఉంది, దాన్ని వికసింప చేసుకో, చక్కగా పరమాత్మని చూడగలుగుతా ఉంటాడు. త్రైగుణ్య విషయావేద త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమాత్మ. ఇవన్నీ పట్టించుకోకు భక్త, నేను నీ ఎంత ఉంటాను, నీ యోగక్షేమాలు చూసుకుంటాను. నేను అదే ధైర్యంతో ముందుకెళ్తాను, ఎవ్వరు నన్ను ఏం చేయలేరు. ఆయన కృష్ణుడు నా మిత్రుడు. కృష్ణ మిత్రమా, కృష్ణ ఆగండి సైనికులారా. ప్రాణ స్నేహితుడు ఇతనే నా సుధామ. ఇకపై తను ద్వారకలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎవ్వరూ ఆపకూడదు. రా, సింహాసనం మీద కూర్చో. లేదు మిత్రమా, లేదు. రా సుధామ. వద్దు మిత్రమా, అంత పని చెయ్యొద్దు కృష్ణ. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకీ ఆనందం లేకుండా చెయ్యొద్దు. అన్నట్టు మిత్రమా, నువ్వు వచ్చావంటే ఉత్త చేతులతో అయితే వచ్చుండవు కదా. చెప్పు, ఏం తీసుకొచ్చావో. ఇంట్లో కేవలం పిడికెడు అటుకులు మాత్రమే మిగిలాయి.
అవే తీసుకొచ్చాను మిత్రమా. అద్భుతం. నాకు ఈ విందు భోజనాలేవి ఆకలి తీర్చవు సుధామా. ప్రేమ నిండిన మనసుతో పిడికెడు అటుకులు పెట్టినా ఈ కృష్ణుడు సంతృప్తి చెందుతాడా? ప్రేమలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఓడిపోవడం. మరి రాధాకృష్ణ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణిస్తారు? రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఈ ప్రపంచంలో ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కాదు. రాధాకృష్ణుల యొక్క తత్వం అర్థం చేసుకోవాలి అని అంటే మనకి భౌతికమైన వాసనలు ఏమీ ఉండకూడదు. ఈరోజు కాలేజ్ పిల్లలు ఏంటంటే స్కూల్ పిల్లలందరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఐ లవ్ హర్, హీ లవ్స్ మీ అని తిరుగుతూ ఉన్నారు కదా. ఇది ప్రేమ కాదండి, ఇది అన్నిటికంటే పెద్ద అబద్ధం ఈ జీవితం. ప్రేమ అంటే ఇలా ఒక చెయ్యి ఒకటి పట్టుకొని 24 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ సెల్ఫీలు అప్లోడ్ చేసుకుంటూ అది ప్రేమనా? లవ్ మీన్స్ సర్వీస్, ప్రేమ అంటే సేవ. ఓకే. లవ్ మీన్స్ సాక్రిఫైస్, ప్రేమ అంటే త్యాగం.